హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరసు ఏలూరు. సో తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్లో మీకు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చెక్ చేసేయండి. మీకు ఎటువంటి గ్లాస్ బ్యాంగిల్స్ కావాలంటే మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ అయితే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ మీ రిక్వైర్మెంట్ ప్రకారమే ఏదైనా ఉంటుంది. సో కస్టమైజేషన్ అనేది మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇంటి దగ్గర ఉండి మేక్ చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అన్ని చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో చూస్తున్నారు కదా. నేనైతే ప్యాకింగ్ చేసి ఉంచే, ఇలా మీకు మంచి ప్యాకింగ్ కూడా ఇస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో 2 కట్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా మేక్ చేశాను అనమాట. సో అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది? అన్నింటినీ కూడా చాలా సేఫ్గా ప్యాక్ చేసి ఉంచాను. సో ఇప్పుడు సెకండ్ కలెక్షన్ వచ్చి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ప్యాకింగ్ చేసుకున్నా. మీకు ఎవరికన్నా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇవి వచ్చేసి రాయల్ బ్లూ కలర్. ఈ రాయల్ బ్లూ కలర్లో కూడా మంచిగా డిజైన్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. సింపుల్గా ఉన్నా సరే వీటిని కూడా ప్యాకింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి బట్ నాకు అంతగా అనిపించలేదు ఈ డిజైన్ వచ్చేసి, బట్ సింపుల్గా ఉన్నాయి, ఓకే పర్లేదు. స్కై బ్లూ కలర్లో 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు వీటిని కూడా ప్యాకింగ్ చేసి చూద్దాం. సో ప్రతి బ్యాంగిల్ని కూడా నేనైతే ప్యాక్ చేసే ఉంచాను. వాటి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి వైట్ 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. సైడ్ బ్యాంగిల్స్ కింద చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ వచ్చేసి నేను స్టార్టింగ్లో మేక్ చేసిన బ్యాంగిల్స్, అంటే అంత పర్ఫెక్ట్గా నాకు రాదు. బట్ ఇప్పుడు నేను చాలా మంచి నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తానన్నమాట. అంత బాగా నేర్చుకున్న బ్యాంగిల్స్ అనేది. ఇవి వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ అనమాట. 6 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో మేక్ చేసా. నాకైతే ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మంచి లుక్ ఇస్తున్నాయి. ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అయితే అయిపోయాయి. ఈ 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి వైట్ అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా నేను స్టార్టింగ్లో మేక్ చేసినవే, బట్ ఇప్పుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మేక్ చేస్తాను. వీటిని కూడా ప్యాక్ చేసుకున్నా. ఇలా ప్రతి ఒక్క బ్యాంగిల్ కూడా ఈ కవర్లో అయితే ప్యాకింగ్ చేసుకున్నాను. ఇవైతే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. వీటి డిజైన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎంత బాగున్నాయో, ఒక్కొక్క డిజైన్ అయితే నా ఓన్ స్టైల్లో డిజైన్ చేసుకున్నాను. చాలా అంటే చాలా మంచి లుక్ని ఇస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వైట్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేసా. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ 4 కట్ బ్యాంగిల్సే చూపుతున్నాను కదా. ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్లో మేక్ చేసినవి. స్టార్టింగ్ అయినా సరే నా బెస్టే ఇచ్చానని నాకైతే అనిపించింది, ఫస్ట్ టైం చేసినా సరే. ఇవి వచ్చేసి సింపుల్లో చేసుకున్నా అనమాట. సో శ్రావణ మాసము మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది. సో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వాలనుకుంటే ఇది చాలా మంచి చాయిస్, బెస్ట్ ఆప్షన్ కూడా. సో ఎవరికన్నా కస్టమైజేషన్ కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు నచ్చిన రిక్వైర్మెంట్లో నేనైతే చేస్తాను. ఇవి వచ్చేసి రాయల్ బ్లూ కలర్. కొన్ని బ్యాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కట్ బ్యాంగిల్స్ అలానే 4 కట్ బ్యాంగిల్స్ సేమ్ యాజ్ టీస్ ఒకే కలర్లో చేశాను. అంటే వీటి సైజ్ వచ్చేసి 20 అనమాట. సో ఇవి మీరు సైడ్ బ్యాంగిల్స్ కన్నా వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా 3 బ్యాంగిల్స్ అన్నా వేసుకోవచ్చు. సో నేను అందుకే ఇలా ఈ విధంగా అయితే మేక్ చేశాను. ఇవి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్. ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, బట్ పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇవి వచ్చేసి కాసుల బ్యాంగిల్స్ అనమాట. వీటిని స్టోన్ కూడా యాడ్ చేస్తాను, కావాలంటే లోటస్ ఫ్లవర్స్ అయినా వేస్తాను అనమాట దానిపైన. ఇది వచ్చేసి నా ఓన్గా చేసినవే, పర్లేదు బాగానే వచ్చాయి అనిపించింది. సింపుల్గా ఒక మధ్యలో ఒక డిజైన్ వచ్చి. సో ఇవి వచ్చేసి టీల్ కలర్ అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. ఎంత బాగా నచ్చాయో నాకు ఆ బ్యాంగిల్స్ అయితే. సేమ్ టీల్ కలర్లో చెప్తున్నాను కదా, 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ సేమ్ అయితే చేశాను నేను. సో ప్రతిదీ కూడా మీకు ప్యాకింగ్తో చూపిస్తున్నాను. సేమ్ యాస్టీజ్ వైట్ కలర్ కూడా నేను మీకు చూపించాను. వీటి మీద కూడా 4 కట్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి. సమ్ బ్యాంగిల్స్ అయితే రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట. వీటి ఫినిషింగ్ కూడా మంచిగా వచ్చింది. ఏదో చేశాను బట్ ఏదో అయింది,
కానీ బాగానే వచ్చాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంకో బ్యాంగిల్. అసలు ఈ బ్యాంగిల్ అవుట్పుట్ అయితే ఎంత బాగా వచ్చిందో, సూపర్ అంటే సూపర్. అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్ అయితే. అలానే ఇప్పుడు ఇంకో బ్యాంగిల్స్ చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. కొన్ని అయితే నాకు అవుట్పుట్ ఎంత బాగా నచ్చాయో అంత బాగా నచ్చాయి అనమాట. సో చూడండి, ఇక్కడ నేను మేక్ చేసిన బ్యాంగిల్స్ అన్నీ మీకు స్పీడ్గా చూపిస్తున్నాను. ఇదైతే నేను శారీ పైకి ఇలా మ్యాచ్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్యాకింగ్ కవర్స్. ఈ ప్యాకింగ్ కవర్స్ అన్నీ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో సెట్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, నేను మేక్ చేసిన బ్యాంగిల్స్ అన్నీ మీరు ఇంతవరకు విడివిడిగా చేసి చూపించా. ఇప్పుడు ఒక బాక్స్లో అయితే పెడుతున్నా. సో వీటిని మీరు గ్లాస్ బ్యాంగిల్స్తో పేరప్ చేయాలనుకుంటే మట్టుగా మీకు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో నేనైతే కస్టమైజేషన్ చేస్తాను. అలానే మంచి ఫినిషింగ్ ఉంటుంది. మంచి కుందన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొన్ని బ్యాంగిల్స్ అయితే ఇక్కడ నేను మీకు గ్లాస్ బ్యాంగిల్స్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి ఇలాంటి కస్టమైజేషన్ అండ్ ఇలాంటి రిక్వైర్మెంట్తో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన రిక్వైర్మెంట్లో నేనైతే చేస్తాను. మరి వీడియో నచ్చిందా, నా బ్యాంగిల్స్ మేకింగ్ నచ్చిందా, మీకు ఏమన్నా నచ్చితే మట్టుగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. నా ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా సారీ ప్లస్ మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను గివ్వేవేలో ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్కి అయితే ఇస్తాను. ఇందులో రూల్స్ ఏమీ ఉండవు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ అయి ఉండాలి, యూట్యూబ్లో సబ్స్క్రైబర్ అయి ఉండాలి, అంతే. చూడండి, ఇక్కడ మీకు కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. సో మీరు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్లో నేనైతే యాడ్ చేస్తాను. ఇంతవరకు మీరు చూసింది ఇది ఓన్లీ పార్ట్ 1 వీడియో. సో నేను చెప్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా, అందుకే నా చిట్టి తల్లి చేత మీకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.